మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ప్రధాన నాయకులు, జాతీయ స్థాయి నాయకులతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు మరియు సినీ సెలబ్రిటీలు ఎంతో మంది ఈటెల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు ఈటెల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో మరియు ప్రజా సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ప్రధానిగా మోడీ మూడోసారి అధికారంలోకి వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఈటెల పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా నేడు ఈటెల రాజేందర్ బోయినపల్లిలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం, దుర్గాపురంలో బుడగజంగాల బస్తీ వాసులతో ఆత్మీయ సమ్మేళనం, ఓల్డ్ బోయినపల్లిలో రైతు సంఘాల ఆత్మీయ సమ్మేళనం, నాగోల్లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం, తెలంగాణ మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం, రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం సభల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ కుకట్పల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఈటెలకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తోంది. ఖచ్చితంగా ఎంపీగా ఈటెల రాజేందర్ పార్లమెంటుకు వెళ్లడం ఖాయం. ప్రచార జోరు హోరు చూస్తూ ఉంటే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బావుటకు హామీలు ఇచ్చిందో మీకు తెలుసు. చదువుకున్న వారు కానీ, వ్యాపారస్తులు కానీ వారిని నమ్మి ఓట్లు వేయరని వారికి అర్థమైంది. పేదవారిని ప్రలోభపెట్టి రైతులకు రుణమాఫీలు చేస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి వారి చేతే ఓట్లు వేయించుకుందామనుకుంటున్నారు. మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయింది. గత 10 ఏళ్ల మోదీ గారి పాలనలో ప్రశాంతంగా ఉన్నామని, మరోమారు ఆయనకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా బీజేపీ కార్యకర్తలకు మిక్కిలి మర్యాదలు లభిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం బీజేపీ తెలంగాణలో గెలుస్తుందని ప్రజలు నమ్మలేదు. కానీ ఇప్పుడు మోదీ పాలనపై అందరికీ విశ్వాసం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే కానీ పథకాల కోసం నిధులు లేవు. లంకెబిందెలు ఉన్నాయని వచ్చా కానీ ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మద్యం షాపుల వల్ల వచ్చే ఆదాయం తప్ప తెలంగాణకు ఆదాయం వచ్చే మార్గం లేదు. పైగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే హామీలన్నీ నెరవేర్చగలమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేవలం 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది? దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన హామీలను నెరవేర్చేది లేదు అని అర్థమవుతోంది. పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే నేరుగా తీసుకుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు పేదలకు ఉచిత వైద్యం కేంద్రం అందిస్తుంది అంటూ ఈటెల చెప్పుకొచ్చారు.